అని విన్నారు. మరి నిజంగానే మీరు ఎలిగేషన్ చేసినట్టుగా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే తారుమారు అవుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అనుకున్నారో రైతులు రుణమాఫీ చేస్తే రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక చెరగడ ముద్ర వేసుకుంటుంది, రైతుల మద్దతు అంతా ఈరోజు బీఆర్ఎస్ కోల్పోతుంది. ఇవన్నీ కూడా తర్జన భర్జలు చేసుకుని ఈరోజు రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. ఎలా చూస్తుంది నిజంగానే? మరి ఇది వాళ్ళైతే పాలాభిషేకాలు పండుగలు చేసుకుంటున్నారు. సో మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? యోయో టీవీ ప్రేక్షకులకు, నాతో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు మీకు నమస్కారం. నిజంగా ఇది ఈరోజు అబద్ధాల కాంగ్రెసు పాపాలు పరాకాష్ఠకు చేరిన రోజు. అబద్ధాలు అనేది ఇక మా జీవితమే అబద్ధాలు, మాకు అబద్ధాలు తప్ప ఇంకేమీ తెలియదని చెప్పిన రోజు ఈరోజు రైతుల్ని వంచిన రోజు, రైతుల్ని మోసం చేసిన రోజు, రైతుల్ని కించపరిచిన రోజు రైతులకు ఈరోజు. ఎందుకంటే ఆయన ఉరకండి 2 లక్షలు తీసుకోండి, అందరికీ రుణమాఫీ మొత్తం డిసెంబర్ 9వ తారీఖే చేస్తా అన్నాడు అందరికీ అనే మాట. మరి ఆ రోజు చెప్పలేదు ఇవి మేము కొందరికే చేస్తామని. నేను ఈరోజు వీళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో మహానాయకుడు భూతుల పురాణం రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దేవుడి మీద నమ్మకం, అందరు దేవుళ్ళ మీద ఒట్టేసినావు కదా ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేస్తానని, అదే దేవుళ్ళ మీద ఏదో ఒక దేవుడి మీద ఒట్టేసి రేపు ఇవాళ అయినా రేపైనా చెప్పాలా. ఎందుమని నేను అందరికీ చేస్తానని అనలేదు, కొందరికే చేస్తా అన్నాను అనే మాట సీఎం గారు రేపు దేవుడి మీద ఒట్టేసి విడతల వారీగా చేస్తానని అనలేదంటారా? విడతల వారిగా కాదు, రైతులకు అందరికీ, రైతుగా ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అన్నారు. ఇప్పుడు ఇప్పుడు రైతులు నీకు చిరు ఉద్యోగులు ఎడిపోయారు, ఐటీలు కట్టేటోళ్ళు రైతులు కాకుంటారు, రేషన్ కార్డులో అందరూ ఉంటే వాళ్ళ ఒక్కరికే రుణమాఫీ అన్నారు. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. రేపు తెలుస్తుంది ఎంతమంది లాభోదీపు అనుకుంటారు అనేది. ఇప్పుడు తెలియదండి. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం వరకు ఈ సమయం ఇప్పుడు 6:30 కావస్తుంది. 7:30కు ఒక్క మెసేజ్ అయినా చూపెట్టండి ఎవరికి వచ్చిందో. నేను ఇప్పుడే నేను మా అన్నిటికీ క్షమాపణ చెప్తాను. ఇంతవరకు ఎవరికి మెసేజ్ రాలే, తెలియదు కూడా. ఎందుకు అంటే రేపు తెలుస్తుంది. అది కూడా ఎప్పుడు తెలుస్తుంది? నీకు పడ్డదా లేదా, నువ్వు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి అడిగితే అయ్యా నీది రుణమాఫీ అయింది. కాలేదు, ఎందుకు కాలేదు? నీకు రేషన్ కార్డు లేదా ఐటీ కడుతున్నావా, నీది చిరుద్యోగివా, లేదా నువ్వు కౌలు రైతువా, లేదా నువ్వు ఇంకే రైతువు అనేది రేపు తెలుస్తుంది. నువ్వు అమెరికాలో ఉన్నావా, నువ్వు అన్ని రకాలుగా ఉద్యోగాలు చేస్తున్నావా, బాగా డబ్బున్నవాడివా అనేది రేపు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు అంతా మాయల మరాఠీలు, వీళ్ళ మోసాలు, వీళ్ళ పాపాలతోటే, నిజంగా అబద్ధాలతోటే అధికారంలోకి వచ్చిండ్రు. 420 అబద్ధాలు ఆడినరు, ఒక్కటి సరిగ్గా నెరవేర్చలేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఓకే ఇది అయిపోయింది, ఎంతమందికి ఇస్తారా? ఇస్తున్నారు. అసలు రైతు బంధు ఇస్తారా? 11 లక్షల గురించి అడుగుతున్నావు. 69 లక్షల మంది రైతులు ఎడిపోయినరు అంటున్నా. 69 లక్షల మందికి రైతు బంధు ఇచ్చినాం కేసీఆర్ గారు. 69 లక్షల మందికి రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. సరే, మీరు ఆ రోజు అనలేదు, అందరికి ఇస్తా అన్నారు. ఇప్పుడు ఎందరికి ఇస్తున్నారు? ఎంతమందికి ఇస్తున్నారు? 11,45,000 మంది లక్ష లోపు ఉన్నవారు. 1 నుంచి ₹1 నుండి ₹1,00,000 వరకు ఒక గెట్టు, 1,00,000 నుండి 1,50,000 నుంచి ఒక గెట్టు, 1,50,000 నుండి 2 లక్షల వరకు ఒక గెట్టు. ఈ 3 రకాలుగా వీళ్ళు చేస్తారు. 3 రకాలుగా ఉన్న వాళ్ళు అన్ని వర్గాలు ఉంటారు. అందులో ఐటీ ఉద్యోగులు ఉంటారు, అందులో అమెరికాలో ఉన్న వాళ్ళు ఉంటారు, అందులో ప్రభుత్వ చిన్న స్వీపర్స్ ఉంటారు, అటెండర్లు ఉంటారు, లేక ఐటీ కట్టేటోళ్ళు ఉంటారు, రేషన్ కార్డు ఉన్నోళ్ళు ఉంటారు, రేషన్ కార్డు లేనోళ్ళు. వీళ్ళు చేయాల్సిన పని మేము అందరికీ రుణమాఫీ చేస్తా అన్నారు. ఇప్పుడు ఎందుకు కొందరికే చేస్తున్నారు? ఎందుకు కట్టింగులు? అందుకే ఈయనని సీఎం అంటే కటింగ్ మాస్టర్ అంటున్నారు. కట్టింగ్ లేని నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నీ రుణమాఫీ ఎడిపోయింది, నీ రైతు బంధు ఎడిపోయింది. మరి నువ్వు ఇచ్చిన డబ్బులు అడిగే తెలుసా? ఈ రోజు ఇచ్చిన 6,800 కోట్లు ఏది అంటే రైతు బంధు డబ్బులు. 7,400 కోట్లు, 5,000 రూపాయల చొప్పున 69 లక్షల మందికి ఇచ్చే డబ్బులు, వాటిని ఆడ ఆఫ్ చేసి ఇక్కడ ఇచ్చారు తప్ప వీళ్ళు ఇచ్చింది ఏం లేదు. రైతులను గోస పెడుతున్నారు.
రైతులకు అబద్ధాలు ఏ మార్చి మోసం చేసి దగాకోరుగా ఇప్పుడు మేము అది చేసిన అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వ్యవసాయం ఆల్రెడీ నాట్లు వేస్తున్నారు, ఆల్రెడీ దుక్కులు దున్నారు, పంట మంచిగా బ్రహ్మాండంగా వర్షాలు కూడా పడ్డాయి. మరి రైతు బంధు ఏంటండి? ఆ డబ్బులు ఎడిపోయినాయి. ఆల్రెడీ ఈ టైంకు కేసీఆర్ గారు ఆల్రెడీ ఇచ్చేది కదా, మరి ఆ డబ్బులు ఎడిపోయినాయి, అది ఇవ్వలే. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి రుణమాఫీ అంటున్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారో వీళ్ళకి తెలియదు. నేను ఒకటే సూటిగా చెప్తున్నాను, రేపు మీరు ఐటీ ఉద్యోగులకు కూడా ఇస్తున్నాం అని వీళ్ళకి కూడా తెలియదు పాపం. వీళ్ళు అట్లా ఉత్తనే అంటున్నారు కేసీఆర్ గారు. ఆల్రెడీ రేషన్ కార్డునే ప్రామాణికమని క్లియర్గా వాళ్ళ మంత్రివర్గం ఆల్రెడీ తీర్మానం చేసింది. అది వీళ్ళకి తెలియదు. తీర్మానం ఓన్లీ ఆధార్ కార్డు లాగా బట్టి గారు మాట్లాడుతూ రేషన్ కార్డు వాళ్ళకు ఉన్న లేని వాళ్ళకు కూడా 6 లక్షల మందికి ఇస్తామని చెప్తున్నారు కదండి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అసలు రేషన్ కార్డు అనే మాట నీకు రుణమాఫీ, నేను కూడా రుణం తీసుకున్నానండి. నేను కూడా రుణమాఫీ తీసుకున్నా. నేను అసలు రేషన్ కార్డు అనే పేరు ఎందుకు వచ్చింది? రేషన్ కార్డు అనే పేరు ఎందుకు వచ్చింది? అరే కాదు, రేషన్ కార్డు అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు పెట్టాల్సి వచ్చింది చెప్పండి. అసలు ఆధార్ కార్డు ఉందిగా, నీకు రైతు పాస్బుక్ ఉందిగా. రైతు అనేటోడు రైతు పాస్బుక్ ఉంటుంది పొలం. ఆయనకు రైతు బంధు ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు పడింది. అన్ని రకాలుగా ఇంకా మళ్ళీ దీనికి మళ్ళీ కౌలు రైతుల సంగతి ఏమైంది? కౌలు రైతులకు కూడా రైతు రుణమాఫీ చేస్తాను. ఎప్పుడు ఇంకెప్పుడు? వీళ్ళు 100 రోజులు అన్న మాట పోయింది, 200 రోజులు దాటింది. అరే మళ్ళీ అట్ట కాదు, రైతు రుణమాఫీ పోయింది, అయిపోయింది. రైతు రుణమాఫీ అనేది ఏంటంటే రైతు బంధును ఆపి రుణమాఫీ చేశారు తప్ప రైతులకు చేసింది ఏం లేదు, రైతులకు కొరగబెట్టింది ఏం లేదు. చెప్పండి. ఖజానా ఉంది, దీనికి దేనికి వాడుకోవాలనేది మాకు తెలుసు. దీన్ని రైతు బంధుకే వాడాలి, దీనికి రైతు రుణమాఫీకే వాడాలని నోట్ల మీద రాసుకొని వచ్చింది పక్కకు. మొదట పంట వేసేటప్పుడు రైతుకు రావాల్సిన సహాయం అప్పుడు ఇవ్వాలి, కానీ అంతా అయిపోయిన తర్వాత ఇచ్చే లాభం ఇవ్వాల్సిన టైంలో నేను మీకు ముందే చెప్పినాను. మా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ఖజానా పెట్టే ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఇప్పటికైనా రైతు బంధు అయిపోయిన తర్వాత, రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాత ఇస్తారా? అసలు ఇస్తారా ఇవ్వరా? ఇప్పటికీ పెన్షన్లు ఇవ్వలే, ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వలే. 4,000 రూపాయలు అక్కడ చంద్రబాబు గారు ఇస్తున్నారు, వీళ్ళు ఇవ్వకుండా చేతులు చేతగాని దద్దమ్మలాగా కూర్చున్నారు. 2,500 రూపాయలు ఇవ్వలే, వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఇది వస్తలేదు అని చెప్పేసి అడిగాను. మళ్ళీ ఆయన అంటాడు కేసీఆర్ హరీష్ రావు గారు రాజీనామా చేయాలంటే ఎందుకు చేయాలి? పింఛన్ వస్తుందా వస్తలేదంటే వస్తుంది సార్ అన్నాడు. ఎంత వస్తుందంటే పాతదే వస్తుంది సార్. ఓకే, వస్తుంది కదా వచ్చింది కదా. ఎక్కడ వస్తుంది? 3 నెలల నుండి రాలే. ఇప్పుడు వాళ్ళని అడిగారంట కదా. ఎక్కడ అబద్ధాలు? అందుకే నేను ఇంత ముందు కూడా మన డిబేట్ లో అబద్ధాల కాంగ్రెస్ కు దేశంలో ఆస్కారం అడిగాల. అబద్ధాలలో ఆస్కారం